తెలంగాణ రాష్ట్రంలో మనం కొట్లాడి తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణలో ప్రాజెక్టులను ఈ కొత్త ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి తీసుకుపోయి ఆ కేంద్రానికి అప్పచెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తుండు. అంటే వాటిని ఎలా కాపాడాలనేటువంటి ఆలోచన లేకుండానా లేకపోతే వాటిని మెయింటైన్ చేసేటువంటి శక్తి లేకనే ఈ ప్రాజెక్టులను తీసుకుపోయి కేంద్రానికి అప్పచెప్తుండా? దీనిపైన మంత్రి హరీష్ రావు, అటు కేటీఆర్ ఇటు కేసీఆర్ కూడా ఆ గొంతు ఎత్తుకొని మాట్లాడుతున్నారు. ప్రజలు కూడా మీరు ఆలోచించండి. మనం కష్టపడి తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మనం నిర్మించుకున్నటువంటి ప్రాజెక్టులను తీసుకుపోయి కేంద్ర చేతిలో పెడితే ఎలా ఉంటుంది? కృష్ణా జలాల బోర్డుకు అప్పగించడం సరైనదేనా? మీరు చెప్పాలి. ఇక ఈ విషయం ఇక చర్చ పెట్టు సమాధానం ఇస్తాం. హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నటువంటి మాట వాస్తవమే కదా. తెలంగాణ రాష్ట్రంలో ఏ చర్చ పెట్టినా ఎప్పటి నుండో మేము రెడీగా ఉన్నాం, ఎక్కడికి పిలిపించినా మేము మాట్లాడతామని చెప్తున్నటువంటి హరీష్ రావు ఇక వాటిపైన అనేకమైనటువంటి ఏ విషయం మీదైనా ఏ టాపిక్ మీదైనా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి చర్చకు రమ్మని పిలుస్తుండు కదా. చర్చ ఏది పెట్టినా మేము రెడీ అంటున్నాడు. చర్చను పెట్టు రేవంత్ రెడ్డి నువ్వు. ఇక ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సవాల్కు హరీష్ రావు ప్రతి సవాలు విసిరేసిండు. ప్రాజెక్టులపైన మొత్తానికైతే సవాల్కు ప్రతి సవాలు విసిరినటువంటి హరీష్ రావు ఇక పోతిరెడ్డి పాడుపై అసెంబ్లీలో గట్టిగా పోరాడింది మేమే. ఈ కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా మేం ప్రాజెక్టులు అప్పగించలేదు. మేం కాంగ్రెస్లా తప్పించుకోబోం. ధైర్యంగా చర్చకు వస్తాం. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేలా విభజన చట్టంలో పెట్టింది కాంగ్రెస్ కాదా? కాంగ్రెస్ పార్టీ విభజన ఏది ఏపీ తెలంగాణ ఉమ్మడిగా ఉన్నప్పుడు విభజన జరిగిన సమయంలో నీటిని ఈ జలాలను ఈ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించాలని అప్పుడు బిల్లులు పెట్టి రాసినటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి అప్పచెప్పాలని అప్పుడే దరఖాస్తులు రాసింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మేము కాపాడుతాము, ఇవాళ ఈ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ఏ జలాలను ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్తామనేటువంటి వాదన చేసింది కేసీఆర్ఏ. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి అలాంటి కేంద్రానికి అప్పచెప్పాలి, ఈ ప్రాజెక్టులని ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా వాటిని తిప్పికొట్టినటువంటి ఘనత గత ప్రభుత్వంలో ఉందని సవాల్కు ప్రతి సవాల్గా మాట్లాడుతున్నటువంటి హరీష్ రావు ఇక దీన్ని అర్థం చేసుకోవాలి నువ్వు రేవంత్ రెడ్డి. ఇక తప్పు మీదంటే మీదే. ఇక్కడ విద్యాశాఖలో ఇద్దరు నిన్న డిప్యుటేషన్ల పైన ప్రభుత్వ పాఠశాల ఉద్యోగులు ఎక్కడికి పోయిండ్రు? పట్టణాలలోకి వెళ్ళిరు కదా. దాని మీద తప్పు మీదంటే మీదే అనేటువంటి వాగ్వాదానికి దిగిరు. విద్యాశాఖలో ఇద్దరు అధికారుల మధ్య వాగ్వాదం. డిప్యుటేషన్లపై ఆరా తీసిన సీఎంఓ ఇక సమగ్ర నివేదిక కోరిన రాష్ట్ర ప్రభుత్వం. డిప్యుటేషన్లపై ఉపాధ్యాయ సంఘాల మండిపాటు జరిగినటువంటి అంశం. ఇక కాంగ్రెస్ మాటల ప్రభుత్వం కాంగ్రెస్ అనేది ఒక మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదు. వాస్తవానికి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అధికారంలోకి రాగానే 9వ తారీఖున పటపట 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినటువంటి మాట. కానీ ఇంతవరకు ఏది లేదు. 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిండ్రు. పోయిన స్టార్టింగ్లో అధికారంలోకి రాగానే 2 అమలు చేసిండ్రు. ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో ఒకటి గ్యాస్ బుడ్డి 200 యూనిట్లు అవి 2 కూడా బిల్స్ పెట్టేసి వాటిని కూడా అమలు చేస్తామంటుండ్రు. వాటి కోసం మనం చూద్దాం అవి ఎప్పుడు అమలు అయితే ఎప్పుడు వస్తాయనే చూడాలి. ఇక అది అమలు కావాలంటే ఈ మీటర్కు మొబైల్ నంబర్ లింక్ చేసుకోవాలంట. లింక్ చేసుకున్న వాళ్ళకి ఇక ఆ ప్రాసెస్ వర్తిస్తుంది. కాంగ్రెస్ మాటల ప్రభుత్వం అని ఆ పార్టీ చేసిన 420 హామీలకు ప్రజలు మోసపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం మల్లాపూరు ఇక విఎన్ఆర్ గార్డెన్లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి విజయోత్సవ సభలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది కదా. ఈ 420 హామీలు మొత్తం మోసపోయినట్టే ఉన్నాయి. ఒక్కటి కూడా నెరవేరలేదని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక ఇక్కడ చూస్తే పాలేరు గేట్లు ఎత్తిన రైతులు ఇదేందో నెక్స్ట్ వేరే పేపర్లో చూద్దాం. ఇక టీఎస్పీఎస్సీ కార్యదర్శి బదిలీ అయిపోయిండు. అనితా రామచంద్రన్ స్థానంలో నవీన్ నికోలాస్కు బాధ్యతలు. ఇక పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ కూడా జరిగిందంట. ఏది ఈ టీఎస్పీఎస్సీ కార్యదర్శి బదిలీతో పాటు ఇక వరికి 500 బోనస్.
ఈ బోనస్ ఎప్పటి నుండో ప్రకటించమని అడుగుతున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు కూడా నోరెత్తి అడుగుదామంటే ఎవరిని అడగాలనో తెలియనటువంటి పరిస్థితి. మీరు ఇచ్చినటువంటి హామీల కోసం మీరు ముందు పడాలి కానీ ఎవరు అడుగుతారు చెప్పండి? మీరు ఇచ్చినటువంటి హామీలు, రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చినవు బోనస్ ప్రకటిస్తా అన్నావు వరి ధాన్యం మీద, ఇంతవరకు అది లేదు. పోయిన పంట పోయింది, ఇప్పుడు వచ్చే పంటకు తప్పకుండా బోనస్ ప్రకటించాలి. నువ్వు ప్రకటిస్తేనే రైతులకు మీరు ఇచ్చినటువంటి మాటలు ఖచ్చితంగా మాటకు కట్టుబడి ఉన్నారనేటువంటి ఆలోచనలో ఉంటారు. లేదంటే మిమ్మల్ని తరిమి కొట్టేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కేసీఆర్కు పట్టిన దానికంటే మీకు ఇంకా 10 రెట్లు ఎక్కువ పడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. వచ్చే వానాకాలం సీజన్ నుంచే అమలు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తుండు ఈ 500 బోనస్ అంట. తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తుండు వచ్చే వానాకాలం నుండి ఈ బోనస్ మేము ప్రకటిస్తామని చెప్తుండు. చూద్దాం, ప్రకటిస్తేనేమో మంచిది, ప్రకటించకపోతే జరుగుతుంది కదా. జరిగేది ప్రజలే చెప్తారు ఏం చేయాలనో. ఇక అసెంబ్లీలో పూలే విగ్రహం కోసం 12న మహాధర్నా. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుకు భారత జాగృతి ఆందోళనను ఉధృతం చేయనుంది. ఈ నెల 12న యునైటెడ్ పూలే ఫ్రంట్తో కలిసి ఇందిరా పార్కు వద్ద ధర్నా చేపట్టనుంది. మొత్తానికి ఇది అసెంబ్లీలో పూలే విగ్రహం కోసం 12న మహాధర్నా చేపట్టనున్నారు. ఓకే, ఇది సాక్షిలో వచ్చినటువంటి వార్తలు. ఇక ఇంకొకటి ఈనాడు దినపత్రికలో ఏం వార్తలు వచ్చినాయో చూద్దాం. ఈనాడు కాదు, ఇక తొలి వెలుగు దినపత్రికలో చూస్తే రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ. ఈ జయ జయ హే తెలంగాణ అనేటువంటి పదాన్ని పెట్టుకొని టీఎస్ అనేది తీసేసి టీజీగా మారుస్తున్నాం వాహనాలకు అని కొత్త ప్రభుత్వం చెప్తుంది. అంటే రేవంత్ రెడ్డి చెప్తుండు టీఎస్ తీసేసి టీజీ పెడతారట. ఇక రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు. ఇక టీఎస్ ఇకపై టీజీ ఆమోదం తెలిపినటువంటి రాష్ట్ర క్యాబినెట్. అంటే కేసీఆర్ తలబెట్టినటువంటి కొన్ని పనులను మారుస్తేనే రేవంత్ రెడ్డికి మంచి ఘనత దక్కుతుంది. అందుకే టీఎస్ను తీసేసి టీజీగా మార్చేస్తున్నామని చెప్తుండు. ఇక 500కే సిలిండర్, 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంటు స్కీములకు బీసీ కులగణనకు గ్రీన్ సిగ్నల్. ఇక ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు. 10న బడ్జెట్, త్వరలోనే మెగా డిఎస్సి వివరాలు వెల్లడించిన మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇది 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు, 10వ తారీఖున బడ్జెట్, త్వరలోనే మెగా డిఎస్సి కూడా వేస్తామని చెప్తుండ్రు. అన్నీ చెప్పుతా ఉంటే వింటా ఉందాం. ఏం చెప్తారు, ఏం వేస్తారు వేచి చూడరు మీరందరూ. ఇక ఉత్తముకు మొత్తానికి ఇక్కడ ఇరిగేషన్ను సర్వనాశనం చేసిండు. నీళ్ళ విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆరే. నీళ్ళ విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్ అనట. అరే నాయన, కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఇన్ని ప్రాజెక్టులు అయినాయి, నీళ్లు తీసుకొచ్చుకున్నాం, పంటలు అద్భుతంగా పండుతున్నాయి. ధాన్యం కొందామంటే మార్కెట్లలో ప్లేస్ పోసుకుందామంటే బీట్లలో ప్లేస్ లేనటువంటి, స్థలం లేనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇవాళ కేసీఆర్ హయాంలోనే కదా ఇవన్నీ జరిగింది. అలాంటిది నీళ్ళ విషయంలో అన్యాయం చేసిండు కేసీఆర్ అని ఉత్తమ్ మాట్లాడుతుండు. ఇక నీళ్లను ఏపీ ఎత్తుకుపోయేందుకు సహకరించిందట. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేది లేదు అని స్పష్టీకరణ. ఏపీ వాళ్ళు నీళ్ళు ఎత్తుకోపోవడానికి కేసీఆర్ సహకరించిందని చెప్తాడు. ఇవాళ జలాలను తీసుకుపోయి కేంద్రానికి అప్పచెప్తుర్రు అని కేసీఆర్ ప్రశ్నించినందుకు ఈయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఏపీ వాళ్ళకు సహకరించినట్టు నీళ్ళ విషయంలో కేసీఆర్. అంటే మనది ఎండబెట్టుకొని పక్కోళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి కేసీఆర్ దగ్గర ఉందని చెప్తాడు. ఇక కాకా వెంకటస్వామి స్మారక పోటీలను ప్రారంభించిన బ్యాటింగ్ చేస్తున్నటువంటి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్. పెద్దపల్లిలో కాకా క్రికెట్ టోర్నీ ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇక విన్నర్స్కు 3 లక్షలు, విన్నరప్స్కు 2 లక్షలు ప్రైజ్ మనీ కూడా ఉంటుందని చెప్పిండు. మొత్తానికి కాకా టోర్నీ ఏర్పాటు చేసిండు. పెద్దపల్లిలో కాకా క్రికెట్ టోర్నీ ప్రారంభించిండు. ఇక విచ్చలవిడిగా నకిలీ కాస్మోటిక్స్ అయితే విచ్చలవిడిగా అమ్ముతుండ్రట. ఎలాంటి నియమ నిబంధన లేకుండానే అమ్ముతున్నటువంటి నకిలీ కాస్మోటిక్స్, ప్రమాదకర కెమికల్స్తో తయారీ
ఇక ఈ కాస్మోటిక్స్, ఈ మందులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రమాదకరమైనటువంటి కాస్మోటిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమాదకరమైనటువంటి కెమికల్స్తోని తయారు చేస్తుండంట. కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక రకరకాల పేర్లతో మార్కెటింగ్, బ్రాండెడ్ కంపెనీల ప్యాకింగ్తో నకిలీ ప్రోడక్ట్ అమ్మకాలు, అవి వాడితే చర్మ వ్యాధులు తప్పవని ఇక హెచ్చరిస్తున్నటువంటి డాక్టర్లు. ఇక చర్మానికి పెట్టుకున్నటువంటి కొన్ని ఫేర్ అండ్ లవ్లీలు కానీ ఇంకా ఇతరత్ర ఏది పేస్ట్లు ఏవైతే ఉంటాయో వాటిని ఇష్టమున్నటువంటి నకిలీ అంటే ఏం వాడుతురు, ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ను వాడి వాటిని తయారు చేస్తారు. దాంతో చర్మంలో ఏ పరిస్థితి నెలకొనేటువంటి ఆ విషయాన్ని మనం గమనించలేం. ఏదైనా జరగవచ్చు చర్మం మీద. అదుపు లేకుండా తయారైపోతున్నాయి ఇక ఇవి. ఇక విశ్వంలో భూమి లాంటి విశ్వంలో భూమి లాంటి మరొక గ్రహం. ఇక సూపర్ ఎర్త్ను కనుగొన్న నాసా, ఆ గ్రహం పైన నీళ్లు, వాతావరణం ఉండొచ్చు, 137 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు గుర్తింపు. మొత్తానికి భూమి లాంటి గ్రహాన్ని కనుగొన్నటువంటి నాసా ఇది 137 కాంతి సంవత్సరాల దూరంలో ఉందట. అక్కడ నీళ్లు, వాయువు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి అంశం అయితే తీసుకొచ్చారు. ఇక దాని మీద ఇక మళ్ళీ నాసా ప్రయోగాలు చేస్తుంది. మొత్తానికి అది ఏందనేది త్వరలోనే మనకు ఎదురవుతుంది. ఇక ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టీఎస్ని తీసేసి టీజీగా పెట్టబోతున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇక మేడారం జాతరకైతే అద్భుతంగా భక్తులైతే కిటకిటలాడుతూ వచ్చేస్తుండ్రయ్యా. ఇక ముందస్తు మొక్కులు, ఇది మన రాష్ట్రంలోనే అద్భుతమైనటువంటి జాతర. తెలంగాణ రాష్ట్రంలో దేశానికే ఒక దిక్సూచిగా ఏర్పాటైనటువంటి జాతర. ఇక ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు జనం పోటెత్తుతున్నారు. ఆదివారం కావడంతో రద్దీ మరింత పెరిగింది. దీంతో దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. మొత్తానికి ఆదివారం కావడంతోనే మేడారం జాతరలో రద్దీ పెరిగిపోయింది. దాంతో రోడ్ల వెంబడి కూడా వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. మేడారం వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక సొంత కల్చర్నే సిగ్గు చేటనుకున్నారు. సొంత కల్చర్ అంటే వాళ్ళకు ఏ పని అయితే ఆ కులవృత్తిగా ఉంటుందో దాన్నే సిగ్గుచేటుగా అనుకున్నారట. గత పాలకులు రాజకీయ ప్రయోజనాల కోసం సొంత కల్చర్ను, గతాన్ని సిగ్గుచేటుగా భావించారని ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. ఇక ప్రార్థన స్థలాల ప్రాముఖ్యతను గుర్తించకుండా నిర్లక్ష్యం చేశారని కూడా విమర్శించారు. ఇక ఈ విధంగా ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చెప్తుండు, కేసీఆర్ రాష్ట్రాన్ని ముంచిందే నువ్వు అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇక ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పజెప్పినావు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. కృష్ణా నీళ్లలో రాష్ట్రానికి వాటా దక్కకుండా సంతకం పెట్టిండని ఫైర్. దమ్ముంటే రా, అసెంబ్లీలో ఎన్ని గంటలైనా చర్చిద్దామని సవాల్. ఇక కాలు నొప్పి, కంటి నొప్పి అని తప్పించుకోవద్దని హితువు. ఇవన్నీ కేసీఆర్ దగ్గర ఉంటాయా? కాలు నొప్పి, కంటి నొప్పి, పన్ను నొప్పి అని. కేసీఆరే కదా సవాల్కు ప్రతి సవాల్గా నేను నిలబడి మాట్లాడతానని చెప్పింది. అలా ఆ విధంగా మాట్లాడేవాడైతే ఇవాళ బయటకు వచ్చి జలాలపైన ఎందుకు మాట్లాడుతూ, ప్రాజెక్టులపైన గొంతు విప్పి మాట్లాడాలి, మనం అసెంబ్లీలో మాట్లాడాలి, పార్లమెంట్లో మాట్లాడాలి, గలం విప్పి అనేటువంటి మాటలు మాట్లాడుతుందంటే అర్థం కావాలి రేవంత్ రెడ్డి. మళ్ళీ దీనికి సవాల్కు ప్రతి సవాల్. నీళ్ళు అందించుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులను నిర్మించి ప్రాజెక్టులలో నీటిని నింపితే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? కేంద్రానికి అప్పచెప్తానని గతంలోనే అన్నాడు కేసీఆర్. నీటి విషయంలో ఏపీకి నీళ్లు తీసుకుపోయేటువంటి ఏర్పాట్లు చేసింది కేసీఆరే. ఇవన్నీ మాట్లాడతావా నువ్వు? ఇక కేసీఆర్ నువ్వు నల్గొండకు పోవుడు కాదు, కృష్ణా జలాల్లో ఎవరు ఏం చేశారో అసెంబ్లీ వేదికగా చర్చిద్దాం రా, భోజనాలు అక్కడే పెడతాం, ఇక బట్టలు తెచ్చుకో, మామ అల్లుడు మీరు ఇద్దరు రండి, అవసరమైతే మీ కొడుకును కూడా తెచ్చుకో. మరి నువ్వెట్టిపోతావు? మామ అల్లుడు కొడుకు అందరినీ తీసుకొచ్చుకుంటారు, నువ్వు కూడా బట్టలు తెచ్చుకో అంటే నువ్వు పెట్టటోను అయినావు. అయ్యాలా తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేసి ప్రాజెక్టులను నిర్మించి, కళాశాలను, మెడికల్ కాలేజీలను నిర్మించి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తయారు చేసిన తర్వాత ఇవాళ వచ్చి ఈ పీట మీద కూర్చుండి నువ్వే వాళ్ళకు భోజనం పెట్టేటోని అయినావు. ఇవాళ రేవంత్ రెడ్డి రా,
ఆడ కూసుందుదా అంటున్నావా? అవసరమైతే మీ కొడుకును కూడా తెచ్చుకో. అవతల మీ బిడ్డ ఉంటే శాసనమండలి, ఇక శాసనసభ ఉమ్మడి సమావేశాల్లో చర్చ పెడదాం. నువ్వు ఎంతసేపు మాట్లాడినా అనుమతి ఇస్తాం. ఒక్క విషయం కూడా మైక్ కట్ చేయం, ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం. ప్రతి డాక్యుమెంట్ పట్టుకొని మేం మాట్లాడుతాం. ఎవడు ద్రోహి, ఎవడు దొంగ, ఎవడు లొంగిండు, ఎవడు వంగిండు, ఎవడు ప్రాజెక్టులను తాకట్టు పెట్టిండో తేల్చుదాం. ఇక కాలు నొప్పి కంటి నొప్పి అని డ్రామాలు చేయొద్దు. నీకు నిజాయితీ ఉంటే ముఖం చాటేయొద్దు. అసెంబ్లీకి రా. అబ్బా ఎట్లా మాట్లాడుతుంది చూడు. అసెంబ్లీకి వచ్చే కదా ప్రమాణ స్వీకారం చేసింది. మరి స్పీకర్ ముంగట ప్రమాణ స్వీకారం చేసిండు. ఎందుకు చేసిండు? నీ దుర్బుద్ధితోని, నీ ఆలోచనలతోని తెలంగాణ రాష్ట్రంలో నువ్వు గద్దెనెక్కినావు కదా. నీ పైన ప్రతిపక్షంగా మాట్లాడడానికే ఇవాళ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ వచ్చిండు. లేకపోతే దాక్కోవడానికి భయపడే కాదు, చూపిస్తాడు ఎట్లయినా. నువ్వేంది పిలిచేది? వచ్చేస్తాడు డైరెక్టు. ఇక శంకర్పల్లి సబ్ రిజిస్టర్పై వేటు. శంకర్పల్లి సబ్ రిజిస్టర్ పైన వేటంట. ఇక 60 కోట్ల భూమి అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో సస్పెన్షన్. హైదరాబాద్ జిల్లా రిజిస్టర్ పాత్రపై ఉన్నతాధికారుల ఆరా. హైదరాబాద్లో జరిగినటువంటి ఘటన ఇది. ఇక జయ జయ హే తెలంగాణ అనేటువంటి నినాదంతో రాష్ట్ర అధికారిక గీతంగా క్యాబినెట్ ఆమోదం. దీన్ని రాష్ట్ర అధికారిక గీతంగా క్యాబినెట్ ఆమోదించింది. అది జయ జయ హే తెలంగాణ అనేది. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నంలో మార్పులు. 500కే సిలిండర్, ఉచిత విద్యుత్కు ఓకే, వాహన రిజిస్ట్రేషన్లో టీఎస్ బదులు టీజీ. ఇక కుల గణనకు అంగీకారం, ఏఈఓల భర్తీ, హైకోర్టుకు 100 ఎకరాల కేటాయింపు, 8 నుంచి బడ్జెట్ సమావేశాలు, గ్రూప్ 1కి మరో 160 పోస్టులు కలపడంపై చర్చ. ఇక గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీ, మెగా డిఎస్సి నిర్వహణలపైన కూడా మంత్రివర్గంలో ప్రస్తావన. ఇక ఇవన్నీ తీసుకొచ్చి పెట్టిండు ముంగట. ప్రతిరోజు కూడా ఏదో ఒకటి అడ్వర్టైజ్మెంట్, ఏదో ఒకటి వార్త. ఇక ఈ గ్యాస్ బుడ్డి, అక్కడ కరెంటు, ఈ 2 అయితే అమలు చేస్తారంట. ఇప్పుడు ఇంకా మిగతా ఇంకో 2, మొత్తానికి 420 హామీలు ఉన్నాయి. ఆ 420లో ఎన్ని నెరవేరుస్తారో ఏం చేస్తారో పథకాలు అయితే చూడాలి. కేసీఆర్ పాపాలే శాపాలు. కేసీఆర్ పాపాలే మనకు శాపాలట. ఇక తప్పులు మీరు చేసి నిందలు మాపై మోపుతారా? కేసీఆర్ అని చూడు తప్పులు చేసిందట, నిందలేమో రేవంత్ మీద మోపుతుండట. కేసీఆర్ చేసిన పాపాలే మాకు శాపాలు అయిపోయినాయి అంటుండు. ఇక ప్రాజెక్టులు జలాల పంపిణీలో రాష్ట్రానికి అన్యాయం చేసిండ్రు. చేసినట్టు. మరి అప్పుడు నోరు తెచ్చుకొని నువ్వు కాంగ్రెస్ పార్టీలో అధికారంలోనే ఉన్నావు, కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడిగానే ఉన్నావు. ఉన్నప్పుడు నీకు మాట్లాడవచ్చు కదా. మరి ఇక్కడ అన్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి, మీరు గట్ల ఎట్లా చేస్తారు అనేటువంటి విషయం మీద ఎందుకు మాట్లాడలేదు? ఏపీకి నీళ్లు పోతున్నాయని నువ్వు మాట్లాడినావు, ఏపీకి నీళ్లు పోవడానికి కేసీఆర్ సహకరించిందని మాట్లాడినావు. మరి అప్పుడు నోరెందుకు తెరవలే? ఏపీకి నీళ్లు పోతున్నాయంటే నోరెందుకు తెరవలే? అన్యాయాన్ని అరికట్టడం అనేది ఎవరైనా చేయొచ్చు. ఒక కుర్చీ తాత మాట్లాడినంత నువ్వెందుకు మాట్లాడలే? 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో కంటే గత 10 ఏళ్లలోనే ఎక్కువ నష్టం. పాపాలు చేసి ఉద్యమం చేస్తానంటే ప్రజలు చెప్పుతో కొడతారు. ఇక శాసనసభలో చర్చకు రా, ద్రోహులెవరో తేలిపోతుంది. ప్రాజెక్టులు జలాలపై 2 రోజులు చర్చిద్దాం, నిజాలు తేలుద్దామంటూ శ్వేతపత్రం తెస్తాం, మైక్ కట్ చేయం. ఇక ఎంతైనా మాట్లాడండి. ప్రాజెక్టుల అప్పగింతకు కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడే పునాది. ఇక జగన్తో కుమ్మక్కై తెలంగాణ నీటిని ఏపీకి ధారాదత్తం చేసిండ్రట. మాట్లాడతాడు ఇక అడ్డగోలుగా. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మన వాళ్ళే. ఇక చిరు వెంకయ్య సహా పద్మ పురస్కార గ్రహీతల సన్మానంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మనోళ్ళే అని చెప్తున్నారు వీళ్ళు. ఎండ ప్రచండమే. ఇక ఈసారి వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలు. ఇక పసిఫిక్లో తీవ్ర దశకు ఎల్ నినో. ఇక ఏప్రిల్ తర్వాత బలహీనం. నైరుతిపై నిపుణుల భిన్నాభిప్రాయాలు. ఇక సెప్టెంబర్ నాటికి
లానినా అభివృద్ధి. ఇక ఎండ ప్రచండమే, రానున్న కాలంలో ఎండలు విపరీతంగా కొట్టబోతాయట. ఇక బాణుడి సెగలు మొదలైపోయినాయి, ఆల్రెడీ ఎండలు స్టార్ట్ అయిపోయినాయి. కొంచెం ఎండాకాలం జాగ్రత్తగా ఉండాలి. ఇక సున్నా కరెంటు బిల్లు, ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. తాజా బడ్జెట్లో భారీ సోలార్ ప్రాజెక్టు, తొలి దశలో 1 కోటి ఇళ్లపై సౌర కలలు. ఇక గువాహాటీలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు. ఇక సమైక్య ప్రాజెక్టుకు శంకుస్థాపన. మొత్తానికి సున్నా కరెంటు బిల్లు, మొత్తం సోలార్లనే నిర్వహించబోతాం రాష్ట్రం. దేశం మొత్తంలో సోలార్లతోనే ఇక కరెంటు ఉత్పత్తి చేసుకోవాలి, విద్యుత్తును వాడుకోవాలనేటువంటి ఆలోచనకు తీసుకొస్తున్నటువంటి మోదీ ఇక జనంలోకి వెళ్లాల్సిందే. హ్యాట్రిక్ అంటూ ఎమరుపాటు వద్దు, కేంద్ర మంత్రులకు మోదీ హెచ్చరిక. ఇక మన విజయాలు ప్రచారం చేయాలి, మిత్రులను కూడబెట్టుకోవాలి. ఇక ఇలా చేయకనే 2004లో దెబ్బతిన్నాం. ఇక నేతలకు మోదీ అమిత్ షా మొత్తానికి కర్తవ్య బోధన చేసినటువంటి కథనం ఇది. కరెంటు బిల్లులు అట్లు అవసరం లేదు, ఇక కరెంట్ అనేది కొనుడే అవసరం లేదు, ఇక మొత్తం సోలార్తోనే. ఇక ఇక్కడ చూస్తే మధురలో ఆ మసీదు గుడిని కూల్చి కట్టిందే ఇక కృష్ణుడి ఆలయాన్ని పడగొట్టి ఔరంగజేబు షాహీ ఈద్గా మసీదు కట్టించాడు. ఇక ఆర్టీఐ ప్రశ్నకు పురావస్తు శాఖ సమాధానం చెప్పినటువంటి కథనం. మధురలో ఆ మసీదు గుడిని కూల్చి కట్టిందే కృష్ణుడి ఆలయాన్ని పడగొట్టి ఔరంగజేబు షాహీ ఈద్గా మసీదు కట్టించాడు. ఇది కథ. ఇక ఇంకొకటి ఇక్కడ చూద్దాం. జార్ఖండ్ ఎమ్మెల్యేలు అవుట్, బీహార్ ఎమ్మెల్యేలు ఇన్. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలోకి జార్ఖండ్ ఎమ్మెల్యేలు వచ్చిండ్రు మొన్నటిదాకా. అక్కడ ప్రమాణ స్వీకారం ఉంది ముఖ్యమంత్రి హోదాలో, అందుకనే అక్కడ నుండి జార్ఖండ్ ఎమ్మెల్యేలను ఇక్కడ తీసుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ బీజేపీలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వలేస్తారేమో అనేటువంటి భయంతో తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. ఇక వాళ్లకు మొత్తం మీద హైదరాబాద్ సొంత చూసినాం కదా. మొత్తానికి ఆ జార్ఖండ్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిండ్రు. వాళ్ళు వెళ్ళిపోగానే బీహార్ ఎమ్మెల్యేలు వచ్చిండ్రు. ఇక వీళ్ళని కాపాడాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్ళీ వీళ్ళని కాపాడాలి. ఏది బీజేపీలు ఎక్కడ వలేస్తారో, ఇంత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలు ఎక్కడ బీజేపీలోకి పోతారో అనేటువంటి భయంతో తీసుకొచ్చి ఇక్కడ పెడుతురు. హైదరాబాద్ నుంచి సొంత రాష్ట్రానికి జేఎంఎం కూటమి శాసనసభ్యులు. ఆ వెంటనే నగరానికి బీహార్ ఎమ్మెల్యేలు ఇబ్రహీంపట్నంలోని రిసార్ట్కు ఇక 12న విశ్వాస పరీక్ష. ఇక అప్పటిదాకా ఇక్కడే పర్యవేక్షిస్తున్నటువంటి టీపీసీసీ నేతలు. ఇక మేడ్చల్ టౌన్. ఇక దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం వచ్చినా కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంపులకు వేదికగా హైదరాబాద్ నిలుస్తోంది. ఇటీవల జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ రాగా తాజాగా ఆదివారం బీహార్ ఎమ్మెల్యేలు శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. జార్ఖండ్లో హేమంత్ సోరెన్ రాజీనామా తర్వాత రాజకీయ సంక్షోభం ఏర్పడడంతో ఆ రాష్ట్రానికి చెందినటువంటి కాంగ్రెస్ జేఎంఎం పార్టీలకు చెందినటువంటి 39 మంది ఎమ్మెల్యేలను 2 ప్రత్యేక విమానాల్లో 2 రోజుల క్రితం హైదరాబాదు తరలించినటువంటి సంగతి తెలిసిందే. ఇక ప్రత్యేక భద్రతా ఏర్పాట్లతో వారిని అక్కడి నుంచి షామిరిపేటలోని లియోనియా రిసార్ట్కు టీపీసీసీ తరలించింది అంటూ ఇక్కడ వార్తనైతే మనం చూస్తున్నాం. ఇక మేము తిడితే తట్టుకోలేవు, కేటీఆర్ హరీష్ రావు మేము కలిసి మేము తిట్టినామనుకో రేవంత్ నువ్వు తట్టుకోలేవు, నీతోని కాదు. రేవంత్ తిట్ల పురాణం బంద్ చేయి, నువ్వు ఆ తిట్ల పురాణం బంద్ చేయి మొత్తమే అని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మనం మంచికే. ఇక కాంగ్రెస్ నీ కృష్ణ పాలన చూస్తేనే ఇక కేసీఆర్ గొప్పతనం అర్థమవుతుంది. 6 గ్యారంటీలు ఇవ్వకుంటే బొంద పెడతాం. ఇక రేవంత్ నీ జుట్టు మోదీ చేతిలో ఉందా? ఇక బడ్జెట్లో ఏం ఇవ్వకున్నా మాట్లాడవేం ఉప్పల్ మల్కజ్గిరి సభల్లో కేటీఆర్. రేవంత్ నీ జుట్టు మొత్తం మీద మోడీ చేతిలో ఉంది. నీ జుట్టు నువ్వేం చేయాలన్నా మోదీ ఆధీనంలోనే చేయాలి. మోదీ ప్రమేయం లేకుండా మాత్రం నువ్వేం చేయలేవు. నీ జుట్టు మోదీ చేతిలో తప్పకుండా ఉంది, నీ పని అవుతుందని చెప్తుండు కేటీఆర్. ఇంకొకటి 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే మాత్రం రేవంత్ రెడ్డిని బొంద పెడతారని కూడా చెప్తుండు. త్వరలోనే ఇవన్నీ జరుగుతాయి. ఇక కేసీఆర్ పాపాలే మాకు శాపాలని చెప్తుండు. కేసీఆర్ చేసినటువంటి పాపాలే తనకు శాపాలుగా మారినాయట.
ఏం పాపాలు చేసినో మరి వీళ్ళకి ఏం శాపాలు జరిగినాయో. ఇగో ఇట్లున్నది పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఇగో ఈ విధంగా ఉన్నది. నీళ్ళు ఇడవకపోతే, నీళ్ళు పొలాలు ఎండిపోతే ఇక్కడ గేట్లనే ఎత్తిరు, కానీ రేవంత్ దగ్గర ఉంటే రేవంత్ను కూడా లావడుతుంటారు రైతులు. ఇక్కడ చూసినాం కదా, ఇగో కాలువ గేట్లు ఎత్తుతున్న రైతులు, పాత కాలువకు విడుదలైనటువంటి నీళ్ళు లేక ఎండిపోతున్న పొలాలను చూడలేక పాలేరు పంట ఎండిపోతుందని రైతులే గేట్లు ఎత్తిండ్రు. పాలేరు జలాశయం నుంచి నీటి విడుదల అడ్డుకున్న అధికారులు, పోలీసులతో వాగ్వాదం, చర్చల అనంతరం ఎట్టకేలకు గేట్ల మూత. మొత్తానికి నీళ్లు పొలాలు ఎండిపోతున్నాయి అనేటువంటి వాగ్వాదంతో, ఆవేదనతో గేట్లు ఎత్తిరట. అధికారులు వచ్చి వాళ్ళతోని వాగ్వాదం చేసేసరికల్లా మళ్ళా గేట్లు మూసేసినటువంటి పరిస్థితి. మరి వీళ్ళకి నీళ్ళు ఎట్లా రావాలి? పంటలు ఎండిపోతున్నాయి అన్నటువంటి ఆందోళనతో రైతులే గేట్లెత్తి నీటిని విడుదల చేసినటువంటి ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయం వద్ద ఆదివారం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. యాసంగి సీజన్లో పాలేరు పాత కాలువ కింద సుమారు 10,000 ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రస్తుతము పైరు పొట్ట దశలో ఉంది. గత ఏడాది వర్షాభావ పరిస్థితులతో బావుల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. ఇక ప్రస్తుతం 1000 ఎకరాల్లో పైర్లు ఎండిపోతున్నాయి. ఇక సాగర్ జలాలు రప్పించి కనీసం 3 తడులైనా ఇవ్వాలని నెల రోజులుగా స్థానిక ఎమ్మెల్యే, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులను రైతులు కోరుతున్నారు. ఇగో ఈ రకంగా 2 రోజులుగా 3 రోజులుగా కోరుతుంటే వీళ్ళు పట్టించుకోకపోయేసరికల్లా రైతులే వచ్చేసి ఇగో ఏకంగా గేట్లను ఎత్తేరు, నీళ్లను విడుదల చేసుకుంటారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇట్లుంది. ఇక ఏది ప్రజల పరిపాలన అన్నావు కదా, ప్రజలే చేసుకుంటారు. ఇదే ప్రజా పరిపాలన. ఇది మనం తెలంగాణకు సంబంధించినటువంటి మార్నింగ్ న్యూస్